సింధూర చంచలమ్మ గాయాలకు వెన్న రాసేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కేశవ రావటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నా జీవితంలో నేను 2 చూడకూడదు అనుకున్నాను. కానీ ఆ 2 ఈ రోజే చూసేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం మౌనంగా కేశవాన్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అవేంటంటే నేను చంచలమ్మ గారు ఎప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు అనుకున్నాను. అలాగే చంచలమ్మ నోటి నుండి సారీ అన్న మాట రాకూడదు అనుకున్నాను. కానీ ఆ 2 కూడా ఈరోజే చూశాను అని చెప్పేసైతే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ రోజు ఎప్పటికీ రాకూడదు అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ పడుకొని ఉండటం చూసి అక్కడ ఉన్న కేశవ పడుకుని ఉన్న వాళ్ళని ఎలాగైనా లేపొచ్చు. కానీ పడుకొని నటించే వాళ్ళని ఎప్పటికీ లేపలేము చంచలమ్మ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తూ తను వెంటనే లెగిచి మంచం మీద కూర్చుంటూ ఉంటుంది. అది చూసిన కేశవ అయితే ఏంటి చంచలమ్మ ఎందుకు ఇలా నటిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు పట్టించుకోకుండా చంచలమ్మ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో కేశవ కూడా చంచలమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు చంచలమ్మ ఇంత బాధపడుతూ ఇంత ఇలా ఉండడం, నువ్వు చంటిని అలాగే సింధూరాన్ని క్షమించి మళ్ళీ ఇంట్లోకి తెప్పించొచ్చు కదా, మళ్ళీ మనందరం కలిసి చాలా సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.